suicide. I'm cyanide. ఎవరైనా టచింగ్ అవుట్. హ్యాపీ టియర్ మరి సాడ్ టియర్. కాంచెలు చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను రారా. ఏంట్రా వాడి క్వాలిఫికేషన్? ఏం లేకపోవడమే వాడి క్వాలిఫికేషన్ అంటారా? కంత్రి హోంమంత్రి రోల్లో రవితేజ దరువు సినిమాలో కనపడనున్నాడు. అర్ధాంతరంగా లైఫ్ ను కోల్పోయిన హీరో యమలోకానికి వెళ్లి చేసే అల్లరి దరువులో హైలైట్ గా కానుందట. ఇప్పటి వరకు డబ్బు కోసం కొట్టా, మందు కోసం కొట్టా, ఫుడ్ కోసం కొట్టా, ఫ్రెండ్షిప్ కోసం కొట్టా. ఫస్ట్ టైం నా లవ్ కోసం కొట్టబోతున్నాను రా. ఇంకోసారి రైట్లు ఎదిరింది సార్. ఆట ఇంకా అదురుతుంది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం యమహో యమ. శ్రీహరి యముడుగా నడుస్తున్న ఈ మూవీలో ఎంఎస్ నారాయణ చిత్రగుప్తుడిగా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని యముడి చిత్రాల్లో యమ చిత్రగుప్తులిద్దరూ యమలోకం నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకునేవారు. కానీ డిఫరెంట్ గా ఈ మూవీలో యముడు విదేశాల్లో విహరిస్తాడట. అందరికీ యమహో యమ. జీవీకే ఆర్ట్స్ పతాకం మీద యమహో యమ. ఈ సినిమాలో నేను చాలా బరువైన పాత్ర పోషిస్తున్నాను చాలా కాలం తర్వాత. యమహో యమ ఈ సినిమాలో జీవీకే ఆర్ట్స్లో నాకు అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గౌడ్ గారికి, అలానే డైరెక్టర్ జితేంద్ర గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. I'm very happy to be working in this project. I'm very excited to be working with GVK Arts and Jitendra sir. అసలు ఈ సినిమా ఈ కాంబినేషన్తో తీస్తేనే వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేసుకుని చాలా కాలం వెయిట్ చేసి 6 నెలలుగా ఈ రోజు కోసం 6 నెలలుగా కష్టపడాల్సి వచ్చింది. టెక్నాలజీ అంతగాలేని బ్లాక్ అండ్ వైట్ కాలంలోనూ అద్భుతమైన యముడి సినిమాలు తెరకెక్కాయి. అలా తెలుగు తెరపై వచ్చిన మొదటి యముడి చిత్రం ఎన్టీఆర్ హీరోగా ఎస్వీఆర్ యముడిగా నటించిన దేవాంతకుడు. ఈ చిత్రం తర్వాత వచ్చిన మరో యముడి సినిమా యమగోళ. 1977లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది. ఇంద్రలోకం యమలోకాల్లో హీరో ముప్పు తిప్పలు పెట్టడం, హీరోని వెతుక్కుంటూ యముడు భూలోకానికి రావడం వంటి సీన్లతో ఆద్యాంతం వినోదంగా సాగిపోయే కథా కథనంతో అలరించింది యమగోళ. నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చి ఊరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పుండాలా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడ ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతని సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగని బాల వితంతువుకు మళ్ళీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్నా తల్లికి పెళ్లి చేసిటిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు ఈ రోజు డిక్లేర్ చేసిన సీనియర్ రిజల్ట్స్ లో 975 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ ఎం సురేష్ కుమార్ రెడ్డి సాధించడం జరిగిందండి. ఇది ఇంటర్మీడియట్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంటుంది. జూనియర్ ఇంటర్లో కూడా 491 అవుట్ ఆఫ్ 500 సాధించడం జరిగిందండి. అది ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంది. అండ్ అదేవిధంగా సీనియర్ ఇంటర్లో కూడా మాదే ఆల్ టైమ్ రికార్డ్ గా సాధించడం జరిగింది. ఈ రిజల్ట్స్ తో మా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాము. ఈ రిజల్ట్ సాధించిన విద్యార్థులకి, వాళ్ళ పేరెంట్స్ కి, అదేవిధంగా ఎంతో కష్టపడ్డ మా అధ్యాపక బృందానికి కూడా నా తరఫున కంగారు తెలియజేస్తున్నాను. మెరిసే మీ రూపం వజ్రంలా అపరా
బాగుంది. ఆమె మోడల్ కాదు. హే మై రెడీ టు షూట్. ఫోటోగ్రాఫర్. వావ్. మమ్మీ సరికొత్త బంగారు సంతూర్ ఇప్పుడు అద్భుతమైన కొత్త సువాసనలతో మీరు ఏళ్ల తరబడి యవ్వనంతో కనిపిస్తారు. నిజమే సార్ మీ మమ్మీని. రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ KL యూనివర్సిటీ. హాయ్, దిస్ ఇస్ నందు. అదేనండి 100% లవ్ లో అజిత్ గ్రే. ఎక్స్ట్రా, ద ఫస్ట్ ఎవర్ 24 hours తెలుగు ఫిల్మ్ న్యూస్ ఛానల్. అబ్బో, వీడు చాలా ఎక్స్ట్రా. అండి, నేను మెల్లర్ నరేష్ మాట్లాడుతున్నాను. ఎక్స్ట్రా 100% ఫిల్మీ. Hi, this is Kritika and you're watching Extra. Extra, first ever 24 hours Telugu film news channel. అబ్బో, వీడు చాలా ఎక్స్ట్రా. జాలీ, యా! 100% ప్లేస్మెంట్స్ KL యూనివర్సిటీ. నేటి జూనియర్ ఇంటర్ ఫలితాలలో శ్రీమేధ ప్రభంజనం 490 మార్కులతో పాటు 99.6% ఉత్తీర్ణతతో ఏపీ టాప్ 10 లో 115 ర్యాంకులు సాధించిన శ్రీమేధ.
బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసులనే పెను బంగారం ఏం కమ్మని కస్తూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా వానల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని బంగారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసులనే పెను బంగారం ఏం కమ్మని కస్తూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్సుకే కొత్త కలరింగ్ సతాఫీ స్పెల్లింగు కొట్టాడు స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కనడెస్ వార్నింగు బై బర్త్డే పుట్టింగు పవర్ కే బ్రాండింగు హై ఎండ్ స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing మన జోలికొస్త బ్రదరు మంచెత్తి పోతి బెదరు మన చేతి దర్పతిని పడుకున్నోళ్ళు మళ్ళీ లగరు మంచోని గిల్లగలరు చెట్టోని గిచ్చగలరు ఏ రక్తని నోటోని కెలికేదెవరు నిక్కబొట్లు పోడు రపోడు టపోడు కుర్సింత తిక్కోడు ఇట్ట పుట్టేశాడు వట్టుడ్డు जो डर गया समझो मर गया गब्बर सिंह he's on the way to do something दिल से నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో తొలి తొలి చూపుల మాయా తన కరిలో తడిచిన హాయ అనుగుణ కథని చూసా గుండె జారి గల్లంతయిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సరుణ పాకిందే దిల్సే నీ ఊహల్లో ఎగతే ఎగతే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో నా గుండెలో మెండలిందు మోగుతున్నదే బొళ్ళు కస్తదీయ సింగులాగా ఊగుతున్నదే ఓ సనం నా ఓ సనం బయట పాల బిడ్డ గుంపులాగా ఎగురుతున్నదే లోన పాని పట్టు ఇష్టమేడు జరుగుతున్నదే పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి తెల్లకెళ్ళ పెద్ద ఏడు నీళ్ళ వేసి కళ్ళు తాగి కోతిలా పిల్లి మొగ్గలేస్తే కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మావిడి పెళ్ళెట్టుకుని మావిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా